నమస్కారం, నా పేరు డాక్టర్ పురు ధవన్. ఈ వీడియోలో మనం స్టూపింగ్ గురించి మాట్లాడబోతున్నాం. సాధారణంగా పార్కిన్సన్ రోగి వస్తే అతను తనకు బ్యాలెన్స్ చేయడంలో కష్టంగా ఉందని చెప్తాడు. కానీ రోగి తన పార్కిన్సన్ని సమయానికి నియంత్రించకపోతే స్టూపింగ్ సమస్య ఉంటుంది. స్టూపింగ్ అంటే శరీరం ముందుకు వంగిపోవడం. నడిస్తే అలా ఉంటుంది, వంగితే కష్టం. ఇప్పుడు ఊగిసలాడుతోంది శరీరం, అటువంటి బ్యాండ్లో ముందుకు సాగడం. ఇప్పుడు రోగి నడిస్తే అలా నడిస్తాడు. రోగి ముందుకు వంగితే అతనికి పని కష్టంగా మారుతుంది. రోగి నేరుగా ఉండలేడు, ఎందుకంటే వెన్ను ఎముకలు వంగుతాయి. అందువల్ల పార్కిన్సన్ రోగులకు తైచి, యోగా, స్ట్రెచింగ్ వ్యాయామాలు అవసరం. కదలిక మెల్లగా ఉంటుంది, జాయింట్లు తెరుచుకుంటాయి, మసిల్స్ కదలిక కొనసాగుతుంది, మీ ముద్ర సరిగ్గా ఉంటుంది. అందువల్ల నడవడం, కూర్చోవడం సులభం. కానీ స్టూపింగ్ జరిగితే దానికి ఏం చేయాలి? యోగా మాట్ తీసుకుని రోలర్ వెనుక ఉంచి వెనుకకు వంగండి. మెల్లగా స్ట్రెచ్ చేయండి. కొన్ని రోజుల తర్వాత వెనుకకు 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 చేస్తూ తల వెనుకకు పెట్టగలుగుతారు. మసిల్స్ కదలిక కొనసాగుతుంది, మీ ముద్ర సరిగ్గా ఉంటుంది. తప్పుగా స్టూపింగ్ జరిగితే యోగా మాట్ తీసుకుని వెనుకకు రోలర్ ఉంచి వెనుకకు వంగండి. మెల్లగా స్ట్రెచ్ చేయండి. కొన్ని వారాల తర్వాత వెనుకకు వెళ్లి తల వెనుక పెట్టగలుగుతారు. ఇలాంటి స్ట్రెచింగ్ తో మనం స్టూపింగ్ ని తగ్గించవచ్చు లేదా నియంత్రించవచ్చు. ఈ వీడియోలో మనం అదే చూడబోతున్నాం. మీరు యోగా మ్యాట్ తీసుకుని స్పోర్ట్స్ షాప్ లో దొరుకుతుంది. రోలర్ ను వెనుక ఉంచి వెనుకకు వంగండి, ముందుకు అడ్డుకుంటారు. కాబట్టి మెల్లగా స్ట్రెచ్ చేయండి, వెనుకకు వెళ్ళడానికి ప్రయత్నించండి. కొన్ని రోజుల, వారాల, నెలల తర్వాత వెనుకకు వెళ్లి తల వెనుకకు పెట్టగలుగుతారు. నేను కొంచెం వెనుకకు తీసుకువెళ్లాను. ఈ కదలిక చేయడానికి ప్రయత్నించండి. ఇది ఒక రోజులో సాధ్యం కాదు. వెన్ను ఎముకలు సరైన రీతిలో ఉండాలి. నొప్పి అనుభవించకూడదు. నొప్పి ఉంటే మసిల్స్ లేదా ఎముకలు నొప్పి చేస్తున్నాయి. ఎముకలు నొప్పి చేస్తే విటమిన్ డి తీసుకోండి. మసిల్స్ నొప్పి చేస్తే మసాజ్ ఆయిల్ ఉపయోగించండి. మంచి ఫిజియోథెరపిస్ట్ ఉంటే ప్రత్యేక వ్యాయామాలు చేయండి. వ్యాయామం చేస్తే గాయాల అవకాశాలు ఉంటాయి, అందువల్ల పర్యవేక్షణలో చేయండి. ఇప్పుడు చూడండి. సరే, మీరు ఈ కదలికను చేయడానికి ప్రయత్నించాలి. ఇది ఒక రోజులో సాధ్యం కాదు. గుర్తుంచుకోండి, మీ వెన్ను ఎముకలు సరైన రీతిలో ఉండాలి. అప్పుడు మాత్రమే ఇది సాధ్యం అవుతుంది. కానీ మీరు నొప్పి అనుభవించకూడదు. మీకు నొప్పి ఉంటే, అంటే మీ మసిల్స్ నొప్పి చేస్తున్నాయి లేదా మీ ఎముకలు నొప్పి చేస్తున్నాయి. ఎముకలు నొప్పి చేస్తే అక్కడ విటమిన్ డి తీసుకోవడం ద్వారా నొప్పిని తగ్గించవచ్చు. మసిల్స్ నొప్పి చేస్తే అక్కడ మసాజ్ ఆయిల్ ఉపయోగించి మసాజ్ చేయడం ద్వారా కూడా ఉపశమనం పొందవచ్చు. కానీ మీ చుట్టూ మంచి ఫిజియోథెరపిస్ట్ ఉంటే ఆ కేంద్రానికి వెళ్లి మీరు ప్రత్యేక వ్యాయామాలు చేయవచ్చు. సాధారణంగా వ్యాయామం చేస్తే గాయాల అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల నేను సిఫారసు చేస్తున్నాను, మీరు ఎప్పుడైనా వ్యాయామం చేస్తే పర్యవేక్షణలో చేయండి, ఒంటరిగా చేయకండి. లో తరచుగా గాయాలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు వ్యాయామం చేసినప్పుడు మీరు లోపల పర్యవేక్షణ కలిగి ఉండాలని నేను ఇష్టపడతాను. ఒంటరిగా చేయవద్దు, ఎందుకంటే ఈ వయస్సులో మీరు పడితే, గాయం అయితే అది ఎముకలలో నొప్పిగా మారుతుంది. ఎముకలు పగిలితే దాని పునరావాసం మరింత కష్టంగా మారుతుంది. కాబట్టి మీరు ముందుగా మీ శరీర సామర్థ్యాలను అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత మీరు ఏ రకమైన వ్యాయామం చేయాలి. ఇది చాలా సులభమైన వ్యాయామం. మీరు దీన్ని ఇంట్లో కూడా చేయవచ్చు మరియు తక్కువ పర్యవేక్షణలో కూడా చేయవచ్చు. కానీ మొదటిసారి చేస్తే పర్యవేక్షణ కొంచెం అవసరం కావచ్చు. కానీ మీరు మొదటిసారి చేస్తే కొంచెం పర్యవేక్షణ అవసరం కావచ్చు. నేను ఆశిస్తున్నాను, ఈ వీడియో ద్వారా సులభమైన వ్యాయామాలతో మనం ఎలా స్టూపింగ్ ని తగ్గించగలమో, దాని ఫలితాలు ఎలా ఉంటాయో కూడా మనం ఈ వీడియోలో కవర్ చేశాం. అయినా మీ మనసులో ఏమైనా సందేహం ఉంటే, ఏదైనా అడగాలనుకుంటే మీరు మోస్ట్ ఫెయిల్కి కూడా వచ్చి కలుసుకోవచ్చు. అలాగే మనం తదుపరి వీడియోలో కూడా మీ